తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అమావాస్య పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ఈ సేవలో వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు వైఖానస ఆగమ విధానాల్లో స్వామివారికి అభిషేకం నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దివ్యానుభూతిని పొందారు. ఈ సందర్భంగా ఆలయంలో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హనుమంత వాహన సేవ వైభవంగా జరగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామి వారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్ర దినాలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాపురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాద్యజ్ఞాత్ క్షదాజ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ పాభివదనుయదాస్తే ధాతా పురస్తాద్యముదా జహరా చక్రః ప్రవిద్వాన్ తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేధసః తదబ్రువన్ యస్మావిద్యా ఇష్టం మనీషాణం మనీషా సర్వం మనీషాణా ఓం సహస్రశీర్షం దేవాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణః పరః పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతాం తాం పద్మినీమీం శరణమహమాత్ గంధద్వారాం దురాధర్షాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం మాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యద్వక్తారమావీద్వక్తారం ఓం శాంతి 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్య ఋషిభ్యో మంత్రకృద్భ్యో మంత్రపతిభ్యో మామావృషయో మంత్రకృతో మంత్రపజం శంభూర్మయూర్నో హృదే ప్రణాయుగుంషితారిషత్ ఇంద్రస్య గృహోసితం త్వా ప్రపద్యే సహయన్మే అస్తి తేన భూః ప్రపద్యే భువః ప్రపద్యే శుభః ప్రపద్యే భూర్భువః శుభః ప్రపద్యే భాజం ప్రపద్యే పర్వతాశ్చ యయావాతస్వస్త్యాస్వస్తుభిః పరిపాతమస్మానరిష్టేభిరశ్వినా సౌభగేభిః మిత్రమామద్వేదోధి విశ్రసత్ శ్రియభావః నమశాం పశుభిः సహ స్వాహా భగ ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రపవిత్ర వాజినీవ స్వమృతమస్మి ప్రవీణగో సవర్చసం సుమేధా అమృతో న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన